అందరికీ జై భీమ్. మిత్రులందరికీ ఉద్యమ నమస్కారాలు. ముందుగా ప్రతి ఒక్కరికి అశోక విజయదశమి శుభాకాంక్షలు. సామ్రాట్ అశోక చక్రవర్తి కళింగ రాజ్యం మీద సాధించినటువంటి విజయానికి గుర్తుగా ఈ రోజున విజయదశమి జరుపుకుంటారు. ఈ పండుగ సందర్భంగా అశోకుడు చేసినటువంటి యుద్ధంలో అనేక మంది ప్రాణాలు కోల్పోయి రక్తం ఏరులై పారుతున్నటువంటి సన్నివేశాన్ని చూసి దుఃఖితుడై ఇలాంటి యుద్ధాలు మళ్ళీ ఈ సామ్రాజ్యంలో పునరావృతం కాకుండా శాంతి సన్మార్గాలతో కూడినటువంటి బౌద్ధాన్ని స్వీకరించిన రోజు కూడా ఇదే రోజు కాబట్టి అశోక విజయదశమిగా ఈరోజు పండుగను జరుపుకుంటారు. ఈ పండుగను దాదాపు 1200 సంవత్సరాలుగా ప్రజలు జరుపుకుంటూ వచ్చారు. ఆ తర్వాత కొన్ని పుక్కిటి పురాణాలు, కట్టుకథలు, అల్లికలతో ఏర్పడినటువంటి ఈ మతాచార వ్యవస్థలో అనేక పరిణామాలు చరిత్రను వక్రీకరిస్తూ ప్రజలకు ఈ అశోక విజయదశమిని దూరం చేయడం అయితే జరిగింది. ఇప్పుడు దాదాపు బుద్ధుడు చూపించినటువంటి శాంతి సన్మార్గాలు 2500 సంవత్సరాల తర్వాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు నాగపూర్లోని 5 లక్షల మందితో బౌద్ధాన్ని స్వీకరించిన రోజు కూడా ఇదే రోజు కాబట్టి అశోక విజయదశమిగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇదే రోజున బౌద్ధాన్ని స్వీకరించారు కాబట్టి ఈ విజయానికి గుర్తుగా ఈ పండుగను జరుపుకుంటారు. అందరికీ అశోక విజయదశమి శుభాకాంక్షలు.